12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము ఇలాగ చెప్పుతూ ఉంటుంది, రాత్రింబవలు అసలు వాస్తవానికి 9 నుంచి చదవాలి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు సాతాననియు పేరు గల పడద్రోయబడెను. చాలు చాలు చాలు. దేవుని వాక్యంలో నుంచి మనం విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రాలు, వందనాలు. చదువుకున్న వాక్య భాగములో ప్రకటన గ్రంథం 12, 9, 10 వచనాలు మేము చదువుకున్న వాక్య భాగమును దీవించి, విరిచి, వడ్డించి, దర్శించి మాతో మాట్లాడమని. నీ దాసుడు ఒట్టివాడు, అయోగ్యుడు, నరుడు నాయన. మీ నామానికి మహిమ చెల్లిస్తూ, ఘనత చెల్లిస్తూ, ప్రభావాన్ని ఆరోపిస్తూ మా అందరితో మాట్లాడమని. స్పష్టంగా, తోటిగా నాయన, తేటగా నాయన, మాకు అర్థం కాని విషయాలు ఎన్నో బైబిల్ గ్రంథములో ఉన్నాయి తండ్రి. అది ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మా కళ్ళను తెరవండి. ఇగో నాయన తండ్రి, ప్రకటన గ్రంథాన్ని, దానియేలు గ్రంథాన్ని, పరమగీతాన్ని, అత్యంత సంక్లిష్ట గ్రంథాలు, ఇవన్నీ మేము అర్థం చేసుకొని నీ రాకడ కొరకు సిద్ధపడే కృపను అందించమని. చదువుకున్న వాక్య భాగం దీవించి, విరిచి, వడ్డించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సంగమా, బైబిల్లో ప్రతి విషయము ఒక విషయంతో రిలేటెడ్ అయి ఉంటుంది. మనం మర్చిపోకూడదు. చాలా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆమోసు గ్రంథము 3:3లో దీనికి ప్రకటన గ్రంథానికి సంబంధం ఉంది. ఆమోసు గ్రంథము 3:3లో చూస్తే మనకంతా సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని. క్రైస్తవ్యము అంటే అర్థం ఏంటంటే ఇద్దరు కూడి నడవటం. ఒకరు దేవుడు, ఇంకొకరు మనము. గుర్తుపెట్టుకోండి. నా భార్య ఉన్నా, నా భర్త ఉన్నా, నా అన్నదమ్ములున్నా, ఎవరు నటక వాళ్ళదే దేవునితో వ్యక్తిగతంగా నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కేవలం ఈ భూమి మీద ఉన్న రిలేషన్ మాత్రమే. ఈ భూమి మీద ఉన్న ఆప్యాయతలు, అనురాగాలు ఉండాలి. కానీ వద్దనట్లేదు. ఈ రిలేషన్స్ అనేది దేవునికి లెక్కప్ చెప్పాలి మనం. కానీ వ్యక్తిగతంగా దేవునితో నడవటం అనేది దేవుడు చూస్తాడు. సమాజంగా వచ్చాం కాబట్టి మనకు తెలియదు. కానీ వ్యక్తిగతంగా దేవునితోటి నడవాలంటే అంత ఈజీ కాదు. ఇద్దరు భార్యాభర్తలు నడవడమే కష్టం. ఇద్దరు సహోదరులు ఒకరోజు ఏదో రోజు ఒక తగు వచ్చేస్తుంది. ఒక సంఘము సేవకుడు కలిసి దేవునితో నడడం ఇంకా కష్టం. దేవుడు చెప్పింది సేవకుడికి చెప్తాడు దేవుడు. అది విశ్వాసులు చెప్తే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అయినా నడవాలి. నచ్చినా నచ్చకపోయినా దేవునితో నడవాలి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే చాలాసార్లు మనం హనోక్ కోసం చెప్పుకున్నాం, భక్తుల కోసం చెప్పుకున్నాము.
పాయింట్ అది కాదు. దేవునితో సమ్మతించకుండా మనం నడిస్తే నష్టం ఏంటంటే మోసపోతాము. అది చాలా ప్రాముఖ్యం ఈ ఉదయకాలం. దేవునితో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడిచేరనుకోండి, ఎవరైనా ఇద్దరంటే ఒకరు దేవుడు, ఒకరు మనము. గుర్తుపెట్టుకోండి. తండ్రి స్థానం తండ్రిదే, తల్లి స్థానం తల్లిదే, భార్య స్థానం భార్యదే, పిల్లలు ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా లెక్కే నడవాలి. చాలామంది వ్యక్తిగతంగా ఈ ఉదయకాలములో సంఘముగా కాదు, వ్యక్తిగతంగా మనం పరీక్షించుకుందాం నడుస్తున్నాము. దేవునితో వ్యక్తిగతంగా సమ్మతించంటే ఏ విషయంలో సమ్మతించాలి? నోటి మీద వేలేసుకోవాలి. డేవిడ్ నోటి మీద వేలేసుకోండి. సమ్మతించాలి. దేవుడు వద్దన్నది విడిచిపెట్టాలి, దేవుడు చెయ్యమన్నది చెయ్యాలి. అది సమ్మతించటం. చాలాసార్లు చెప్పుకున్నాం, ఇశ్రాయేలు జనాంగం దేవునితో సమ్మతించలేదు. నా మాట విని సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారని యెషయా గ్రంథంలో చెప్పాడు. భూమి మీద ఉన్న ఎవరు పొందని ఒక మంచి పదార్థాన్ని మీరు అనుభవిస్తారు సమ్మతిస్తే. ఈనాడు దేవునితో సమ్మతించిన వాళ్ళు చాలా తక్కువ. దేవునితో సమ్మతించటం అంటే అర్థము, ఇంకొక అర్థం ఏంటంటే దేవునితో ఏకీభవించటం. ఇటు దేవుడు వ్యక్తిత్వ నిర్మాణమైన విషయాలు ఏకీభవించేలా లేదా చూస్తాడు, సిద్ధాంతపరమైన విషయాలు ఏకీభవించేయడాన్ని దేవుడు చూస్తాడు. మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ఈనాడు క్రైస్తవ సమాజం దేవునితో సమ్మతించుతుంది. క్రైస్తవులందరూ దేవుడు చెప్పినట్లే రక్షణ విషయంలో నడుస్తున్నారా? దేవుడు వాక్యం చెప్పినట్టే ఏకీభవిస్తున్నారా? మనం చాలాసార్లు చెప్పుకుంటాము, మనం పరీక్షించుకోవాల్సిన విషయం, దేవుని దృష్టికి ఏది విలువైందో అది మన దృష్టికి విలువైతేనే సమ్మతించినట్లెక్క. ఎందుకంటే చాలా వరకు దేవునితోటి మనకు అభిప్రాయ భేదం ఉంది, దేవుని ఆలోచనతో భేదం ఉంది. దేవుని ఆలోచన ఆకాశం అంతా ఉన్నతమైనది, మనమేమో ఇంకా భూ సంబంధమైన వాటి కొరకు వెతుకుతున్నాం. మనం మీ తలంపుల వేరు నా తలంపుల వేరు అన్నాడు. దేవునిలాగే ఆలోచించగలుగుతున్నాను. ఈ భూమి మీద దేవుడే మానవ రూపం అవతారం ఎత్తి యేసుప్రభు పేరట వచ్చి నడిచి చూపించాడు. అలా నడగలుగుతున్నాము. దేవుని నటకతో మన నటక ఏకీభవిస్తుందా? ఈనాడు చాలామంది దేవుని బిడ్డలారా దేవునితోటి ఏకీభవించక మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టే మోసగాడెవరు అంటే సాతాను. కాబట్టే బైబిల్లోని చూడు, పైపెచ్చి వాడు మోసం చేస్తూ వాడు ఏమి హెచ్చరిస్తున్నాడో చూడండి దయచేసి దేవుని సంగమా. మనము రెండవ రాజుల గ్రంథము 9:10 ఒక మాట దేవుడు రాయించి పెట్టాడు. చూడండి, పాత నిబంధనలో. రాజుల గ్రంథమేనమ్మా చదువుతున్నాము. 18 తీస్తాను ఉండాగండి. 2 రాజుల గ్రంథము 19:10 చూడండి. యూదా రాజు అంటే ఇక్కడ ఒక అషూరు రాజు ఒక లేఖ రాసి పరిచారకులతో పంపించాడు.
అంటే దేవుని చేత నువ్వు మోసపోవద్దు, దేవుని చేత మోసపోవద్దు. ఎవరైనా ఇక్కడ రాశారు చూడండి దయచేసి 5వ వచనములో, రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా ఆ ఆ ఆ అంటే దేవుణ్ణి దూషించి నీ దేవునితో మోసపోవద్దు అని చెప్పి భయపెడుతున్నాడు. దీనినే యెషయా గ్రంథంలో మరలా చెప్పాడు యెషయా ప్రవక్త. ఈ రెండో రాజుల గ్రంథంలో యెషయా చూడండి దయచేసి 37:10లో, 37వ అధ్యాయం 10లో హిజ్కియా కోసం రాస్తూ 37:10, కొంతమంది అక్కడ సన్హెరీబు అనే ఒక అష్షూరు రాజు ఆ ఆ ఆ దేవుడు చెప్పిన మాటేమో ఆ రాజుకు, అష్షూరు రాజుకి ఏంటంటే ఇశ్రాయేల్ అప్పగింపబడదు అనే మాట దేవుడు చెప్తుంటే, వాడేం లేఖ రాశాడంటే చూడండి, ప్రవక్త చెప్పిన మాట అది. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. కానీ వాడేం చెప్తున్నాడంటే శత్రువు చేసిన పని, నీ దేవుని చేత నువ్వు మోసపోవద్దు. దేవుడు మోసం చేస్తాడా? అంత్య దినాలలో చాలామంది దేవుని బిడలారా దేవుని వాక్యం వింటూ మోసపోతున్నారు. బైబిల్ చదువుతూ మోసపోతున్నారు సైతాన్ మోసంలో. చాలామంది మోసములోనే బ్రతుకుతున్నారు. చాలామంది కూర్చో 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 నాన్న కూర్చో. చాలామంది దేవుని మోసంలోనే బ్రతుకుతున్నారు. మోసము అనే దాంట్లో బ్రతుకుతున్నారు. అందుకే మోసపుచ్చువాడెవరు అంటే, అందుకే దేవుని ప్రజలు మోసపోకూడదని చెప్పి దేవుడు నాతో సమ్మతించి నడవండని అందుకు చెప్పాడు. దేవుడు ఎందుకు చెప్పాడంటే అన్యోన్య సహవాసం నాతోటి కలిగి ఉండండి అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని విషయాలు దానికి రిలేటెడ్, ఎందుకంటే చాలామంది ఎలా మోసపోతున్నారు అంటే, చాలామంది అక్కడ చెప్పాడు క్లియర్గా. మొదటి యోహాను యేసును రొమ్మున అనుకున్న యోహాను విషయాన్ని బయట పెట్టాడు. మొదటి యోహాను 1వ అధ్యాయము చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక, సువార్త కాదు. 5-6 వచనాలలో చెబుతాడు. ఏమని చెప్తారు? ఏదనగా చీకటి ఏమాత్రము లేదు, సహవాసం గలవారమని చెప్పుకుని అబద్ధమాడుచు సత్యాన్ని జరిగించటలేదు. ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకట్లో నడుస్తున్నాము, అదే మోసము అంటారు. అలాగ మనలను మనం మోసం చేసుకుంటున్నాము. ఈ యోహాను రాసిన ఈ పత్రికలో ఈ మాట, అందుకే నేను దేవుడు జ్ఞాపకం చేశాడు ఈ మాట. అబద్ధం ఆడొచ్చు అంటే మనం సత్యంలో ఉన్నాం అనుకుంటూ అబద్ధంలో మనం బ్రతుకుతున్నాం. ఇది మోసం. వాస్తవానికి సత్యంలో లేరు వీళ్ళు. యెషయా కాలంలోను కూడా మీరు నా తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు అంటే దేవుని తలంపులోకి రావటం లేదు. నా మార్గం లేరు, దేవుని మార్గము వేరు. ఆకాశాన్ని భూమికి ఎంత వ్యత్యాసం, అంత వ్యత్యాసం ఉంది. మనం అనుకున్న నటక వేరు, దేవుడు అనుకున్న నటక వేరు. ఏ రోజైనా నా ప్రార్థన దేవునికి నచ్చిందని ఆలోచించావా? ఏ రోజైనా నేను మంచి మనసుతో పాట పాడుతున్నాను, ఈ పాట దేవుడు అంగీకరించాడని ఏ రోజైనా అనుకున్నావా? ఎలా పడితే అలాగొచ్చి పాటలు పాడుతున్నావా? చాలామంది దేవుని బిడలారా, నేటి ప్రజలు చాలామంది ఏంటంటే, చాలామంది దేవునితో సిద్ధాంతపరంగా కొన్ని విషయాలు ఏకీభవించక మోసంలో బ్రతుకుతున్నాయి చాలా సంఘాలు. దేవుని సత్యంలో ఉన్నామనుకుంటూ సహవాసం లేకుండా సత్య సంబంధులేమో ఇక్కడే ఇలా మోసంలో బ్రతుకుతున్నారు చాలామంది. బైబిల్ బాగా చదవచ్చు, రాత్రులు ప్రార్థన చేయొచ్చు నీవు,
కానీ దేవుడు చెప్పిన తలం పట్టుకొని నువ్వు నడుస్తున్నావా? అపోలో అని ఆయన ఉండేవాడు, అతని దేవుని మార్గం తెలియదు. ఈ అకుల ప్రిస్కిల్లా వెళ్ళి అతనికి తెలియజేశాడు. పౌలు దగ్గర నేర్చుకున్నారు. అప్పుడు కరెక్ట్ రూట్లో అతడు దేవునితో నడిచాడు. అతను వీళ్ళు కానీ పరిచయం అవ్వకపోతే అతడే కరెక్టే అనుకుంటాడు. అతడు ఈ పరిచయం అవ్వకముందు ఒక విద్వాంసుడు. అతను ఎంత విద్వాంసుడైనా దేవుని మార్గం తెలియకపోతే ఎలా నడవగలరు? ఈనాడు మనం దేవుని సన్నిధికి వస్తున్న మనము కూడా చాలా వరకు మనము ప్రార్థన 10 నిమిషాలు చేస్తే శరీరం ఎంత బ్రహ్మపరుస్తుంది. గంట ప్రార్థన చేసినట్టు ఫీల్ అయిపోతుంది శరీరం. బస్ స్టాప్ దగ్గర 10 నిమిషాలు మనం నిలబడలేము. ఎందుకంటే అంత ఈరోజు వెయిటింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, కానీ దేవునికి ఇష్టం వెయిటింగ్ అంటే. అనుభవపూర్వకం నేను తెలుసుకున్నాను. వెంటనే జవాబు ఇవ్వడు దేవుడు. ఈ ప్రార్థన ఏపాటిదో చూస్తాడు, ఇతని పరిశుద్ధత ఏపాటిదో చూస్తాడు, ఇతని సహనం ఏపాటిదో చూస్తాడు. దేవుడు వెయిటింగ్ చాలా వరకు మనం కోరుకు వెంటనే జవాబు ఇవ్వడు. దేవుని తలంపులో ఒకటి ఏంటంటే వెంటనే దేవుడు చేయడు. వీడు ఏపాటి, వీడు నిలబడతాడా లేదా అనే దానికి భవిష్యత్తు అని తెలుస్తుంది. కాబట్టి దేవుని సంగమ, ఈ దినాలలో దేవునితో సమ్మతించి మనం నడుస్తున్నామా? మనం నడిస్తే మోసపోతాం. దేవుడు సత్యాన్ని మనకు నేర్పించాడు, సర్వసత్యాన్ని నేర్పించాడు. సర్వసత్యం అంటే ఏంటంటే వాస్తవంలో బ్రతకడం, మోసంలో బ్రతకూడదు. సర్వసత్యం అనేది ఉందని బైబిల్లో ఒకటి తెలియదు చాలామందికి. సర్వసత్యము అంటే ఇంగ్లీష్లో అంటే ఆల్ ట్రూత్స్ అన్నమాట. అన్ని విషయాలలో నువ్వు సత్యంలో అంటే వాస్తవంలో బ్రతకటం. నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, ప్రభు అన్ని విషయాలు నేను వాస్తవంలో బ్రతకాలి, తెలుసుకోవాలని సరే. మనిషిలో మూఢత ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, అనేక దోషాలు పాపాలు మనం తెలియక ఎన్నో తెలిసేస్తాం. కానీ దేవుడు కూడా మనలను ముందు సత్యంలో ఎంతవరకు నడుస్తాడో దేవుడు చూస్తాడు. చాలామంది సత్యంలో నడుస్తున్నాం, సహవాసం చేయని వాడు దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తాను, సహవాసం దేవునితో చేయనివాడు సత్యమును జరిగించలేడు, అబద్ధంలో బ్రతుకుతాడు, అది మోసంలో బ్రతుకుతాడు. సహవాసం గలవారం అనుకోనొచ్చు అన్న మోసంలో బ్రతుకుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పానండి, చాలామందికి అర్థం కావట్లేదు. వయసులో పెద్దవాళ్ళు, పిల్లలు అందరికీ చెప్తాను, యవనస్తులకి, మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతున్నాను. ప్రభురాత్రి భోజనము తీసుకుంటున్న మనం, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్న మనం మోసపోతున్నాం. ఎందుకంటే ప్రభువు వల్ల ఆశీర్వాదాలు వస్తాయని కాదు. ఆశీర్వాదాలు అంటే నువ్వు జీవించినప్పుడు ఆశీర్వాదం నీకు ఆపాదించబడతాడు. నేను తినేస్తున్నాను, పాస్టర్ గారు ఇస్తున్నారు, పరీక్షించుకోకుండా తినేస్తున్నారు. ప్రభురాత్రి భోజనం వెనక ఎంత మోసం, ఎంత కుట్ర సైతాన్గాడు చేస్తాడు. ప్రభువు బల తీసుకోవాలి. ఏ ఉద్దేశం, ఎందుకు ప్రభువు బల నాలోకి వస్తుంది? యేసయ్య ఎలా బ్రతికాడో చెప్పండి. యేసయ్య ఎలా బ్రతికాడో నేను కూడా అలా బ్రతకాలని దేవుడు నియమించిన ప్రభురాత్రి భోజనం అపోస్తులు ఆచరించిన పారంపర్యం ఇది. ప్రభు సంస్కరణ భోజనం అనేది ఇది తీసుకుంటున్నాం, కానీ తగిన మనలో కనిపించడం లేదు. మనలో సహవాసమే కనిపించడం లేదు. మనం మోసంలో బ్రతుకుతున్నామా, వాస్తవంలో బ్రతుకుతున్నాం? వాస్తవం అంటే సర్వసత్యం. ఈ కొరింథీ సంఘస్థులు కూడా ఎలాగేంటే, వీళ్ళు దేవునిలో నడవకుండా నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా వాడను అన్న సందర్భంలో అప్పుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, నేను పౌలు వాడను, నేను అపోలో వాడనని దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. చూడండి ఏమని. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ 3వ అధ్యాయం అనుకుంటాను, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము చదవండి తీస్తే.
నా నా ఉద్దేశం, అందుకే నా ఉద్దేశం మీ ఉద్దేశం ఇలాగే ఉంటుంది. 3 అధ్యాయం 18 కాంటెక్స్ట్లోకి రావాలి. ఎవడును తన్ను తాను మోసపరచుకొను, అంటే మోసపరుచుకుంటున్నారు వీళ్ళు. మీలో ఎవడైనాను తాను జ్ఞానిని అని అనుకొని ఎడలా వాడు వెర్రివాడు కావాలను. ఆ ఆ ఆ ప్రభువు తెలియనని రాయబడి ఉన్నది. మనసు ఎందు అర్చించేవాడు మోసంలో బ్రతుకుతున్నాడు. అంటే వీళ్ళు ఎంతంటే, ఒకడు పౌలు వాడు అంటున్నాడు, ఒక అపోలో వాడు అంటున్నాడు, ఒకడు కేఫా వాడు అంటున్నాడు, ఒకడు లోకమైన, జీవమైన, మరణమైన, ప్రస్తుతమైన సమస్తము మీవేరా బాబు. ఇవన్నీ అపోలో మీ వాడే, పౌలు మీ వాడే, అన్నీ మీవేవి. మళ్ళీ దీన్ని డివైడ్ ఎందుకు చేస్తున్నావు? మోసంలో బ్రతుకుతావు అలాగా అని చెప్పేమన్నాడు, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఎంత అద్భుతం! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు మోసంలో బ్రతుకుతూ 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 ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఒక హెచ్చరిక చేశాడు. ఇదే 6వ అధ్యాయంలో ఒక హెచ్చరిక చేశాడు. అంటే మోసపరిచేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి హెచ్చరిక చేశాడు 5వ వచనములో. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను అని అలా చెప్పి 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 ఏం చేశాడు? 8వ వచనం. అంటే వీళ్ళు ఎంత మోసంలోకి వెళ్ళిపోయారంటే, పౌలు చెప్పాడు అన్యాయంలోకి వెళ్ళిపోయారు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి అనే మాట రాశాడు. ఏం చేశాడు? మోసపోకుడి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము న్యాయంగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ అన్యాయంలో బ్రతుకుతున్నారు వీళ్ళు. మేము న్యాయం అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు కొంతమంది జారులయ్యారు, విగ్రహారాధులయ్యారు, అన్యాయస్తులయ్యారు, తగులాడుతున్నారు వీళ్ళు పట్టుకొని. దేవుని బిడ్డలారా, వీళ్ళు దేవుని బిడ్డలే. వీళ్ళందరూ మామూలు కాదు, ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళే వీళ్ళంతా. ఎంత స్థితికి వెళ్ళిపోయారంటే, ఎంత కఠినమైన మాట. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి, అంటే వీళ్ళేమయ్యారు? అన్యాయస్తులు అయ్యారని ఒప్పుకోవాలి. అంటే అన్యాయం లోపల ఉంచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోతున్న మోసంలో బ్రతుకుతున్నారు. లోపల అన్యాయం ఉంచుకుంటూ పరలోకంలో, అని లూసిఫర్ కూడా లోపల అన్యాయం పెట్టుకుంటూ యేసయ్య కన్నా, మహోన్నతుడి కన్నా ఎక్కువైపోవాలనుకున్నాడు. దేవుడు హెచ్కేల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. లోపలే ఉంటుంది అన్యాయం. చాలా మంది బయట కనబడరు. అన్యాయం పెంచుకున్నాడు. అన్యాయం ఎక్కడుందో చీకటి అక్కడ ఉందండి. ఇంక న్యాయం కోసం చెప్పాలంటే చాలా చెప్పాలి. 3 దశల్లో చెప్పాలి న్యాయం. నేను దేవుని విషయాల్లో ఎంతవరకు కరెక్ట్గా నడుస్తున్నాం అనే మాట ఇక్కడ వాడుతున్నాను. ఇప్పుడు సోదరులు తగువైనప్పుడు ఆ న్యాయం వేరు. దేవుని సంఘముల్లో దేవుడు కోరుకున్న న్యాయం ఉండాలి. నీతి న్యాయము దేవుని సింహాసనానికి ఆధారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు నీతి తప్పారు, న్యాయం తప్పిపోయారు దేవుని బిడలారా. అంతేకాదు, అన్యాస్తులైపోయారు, జారులైపోయారు. ఏమన్నాడు? జారులైనను విగ్రహారాధికులైనను. ఆశ్చర్యపోతాము. వీళ్ళు ఏంటంటే కృపావరంలో లోపం లేనివారు, సాక్ష్యంలో స్థిరపరిచి ఉన్నవారు, జ్ఞానుల ఉపదేశాలు ఏమైపోయారు? 6వ అధ్యాయంకి వచ్చినప్పుడు వీరు ఏమైపోయారు అంటే, అంటే జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైనను, ఆడంగి వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, దూషకులైనను. అంటే మొదటి అధ్యాయం చూస్తే అమ్మో ఇలాంటి సంఘం లేదనుకుంటాం, కానీ ఇక్కడ 6వ అధ్యాయంకి వచ్చేటప్పుడు దేవుని రాజ్యానికి వీళ్ళు వెళ్ళరు అనుకుంటాం. అంత స్థితిలోకి వెళ్ళిపోయారు, మోసంలో బ్రతుకుతున్నారు. ఒకసారి హెచ్చరించలేదు, రెండోసారి హెచ్చరించడం వలన. 1 కొరింథీ పత్రిక 15:33లో హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? మోసపోకండి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని. అంటే ప్రతి ఒక్కరి మీద బోర్డు రాసి ఉంటుందండి దుష్టుడని. నాకు చెప్పాలా? బోర్డు రాసి ఉంటుందా?
అలా బోర్డు రాసుంటే మనం సావాసం చేస్తామా? మరి ఎందుకన్నాడు పౌలు దుష్ట సాంగత్యం అని ఎందుకన్నాడు? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పత్రిక ఎందుకు రాశారంటే ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు తెలుసా? రేపు చచ్చిపోతాం కదా, ఈరోజు తిందుము త్రాగుదాం అన్న పరిస్థితి తీసుకొచ్చారు కొంతమంది వచ్చి. పునరుద్ధానం లేదు, ఏమీ లేదు. ఈ పౌలు ఇలాగే చెప్తాడు, పునరుద్ధానం లేదు, సువార్త లేదు, ఏం లేదు, రేపు చచ్చిపోతున్నాం మనం అంతనా, తిందాం త్రాగుదాం బ్రతుకుదాం అని అంటే ఎలాగొచ్చింది ఆ పరిస్థితి అంటే దుష్టులతో, అంటే కొంతమంది దేవుని బిడ్డలోని దుష్టుడు దూరి సహవాసం చేస్తున్నారు. కొంతమంది చాలా జాగ్రత్తగా గమనించాలి. మన సంఘస్థులే కదా, మన వాళ్ళే కదా అంటే అయ్యగారు ఫుల్ నైట్ ప్రేయర్లోనే ఒక ప్రేయర్ చేశారు. అది నాకు ఇప్పటికీ ఏంటంటే ఆలోచించాను. కొన్నిసార్లు విశ్వాసుల నుంచి రక్షించాలన్నారన్నమాట. ఎందుకన్నారో తెలియదు. కొంతమంది విశ్వాసుల నుంచి రక్షించాలంట. ఎవరో దుష్టుడు దూడుతున్నాడో తెలియట్లేదు. ఎవరు సహవాసం లేకుండా వచ్చి దేవుని మాటలు మాట్లాడితే అది దుష్టుడు కూడా మాట్లాడతాడు దేవుని మాటలు. దుష్టుడు కూడా కొన్ని మంచి ప్రశ్నలు వేస్తుంటాడు. వీళ్ళు దుష్ట సాంగత్యము అని చెప్పి కరెక్ట్గా దీనికోసం 2 కొరింథీయులను హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? మీరు ఎలా తయారయ్యారా బాబు అంటే చూడండి, ఇది చెప్పవలసిన అవసరం 2 కొరింథీ 6వ పరిశుద్ధత పోతాదన్న విషయంలోకి 2 కొరింథీని మళ్ళా ఇదే కొరింథీ సంఘాన్ని 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము కరెక్ట్గా అక్కడ మళ్ళా దీన్ని ప్రస్తావన చేసినట్టు మనం చూస్తుంటాం. 14వ వచనం అంటే సహవాసం చేయకండి అవిశ్వాసులతో. నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం, వెలుగుకి చీకటి ఏం పొత్తు, బలియాలకు ఏం అంటే క్రీస్తు బలియాలు అంటే దెయ్యాలకు నాయకుడు అన్నమాట. అవిశ్వాసికి పాలు ఎక్కడిది, ఏం పొందిక? జీవం గల దేవుని ఆలయం ఏమైపోయారంటే మోసంలో బ్రతుకుతుంది. నీతి ప్రవర్తన గలవారై అన్నాడు. ఏమన్నాడు? నీతి ప్రవర్తన గలవారై మేల్కొండ. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తా, జాగ్రత్త. జ్ఞానితో సహవాసం చేస్తే, మూర్ఖుడితో సహవాసం చేస్తే చెడిపోతావని సామెతల గ్రంథం 10వ అధ్యాయం చెప్పాడు. ఈనాడు నీ సహవాసం ఎవరితోటి? దేవునితో నడుస్తున్నావా? ఏకీభవించి సహవాసం చేస్తున్నావా? నీవు దేవుళ్ళు ఉన్నామనుకుంటూ మోసంలో బ్రతుకుతున్నావా? నాకు ఆ వాక్యం తెలుసు, నాకు ఆ గ్రంథం తెలుసు, ఈ గ్రంథం తెలుసు, కానీ దేవునితో సహవాసం లేదే. టైం ఇవ్వాలా, మోకరించాలా, శరీరం ఒప్పుకోదు. కొన్నిసార్లు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు మోకాళ్ళ మీద ఉండాలి. నువ్వు విజ్ఞానం అంటే అలాగా సెల్లో ఎవరైనా మాట్లాడి చాలాసేపు వినగలుగుతావు, గ్రంథంలో చదవగలుగుతావు. మోకరించి ప్రాక్టికల్గా మోకరించి ప్రార్థించే వాళ్ళు లేరు. నాడు చాలామంది దేవుని బిడ్డలారా ఒకప్పుడు బాగా ఉన్నారు. ఈ కొరింథీ సంఘం ఇప్పుడు లేరు, ప్రార్థన లేదు. ఇప్పుడు ఒకప్పుడు అన్ని విషయాలు సంఘం బాగుంది. సంఘం ఎలాగైపోయారంటే ఆఖరికి దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏం పొందికన్నాడంటే అక్కడ జరిగింది కాబట్టి ఈ మాట చెప్పాడు. మనం జీవం గల దేవుని ఆలయం అయి ఉన్నామని. నువ్వు దేవునితో సహవాసం చేస్తే చీకటికి దూరంగా ఉంటావు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దెయ్యాలకు అధిపతికి దూరంగా ఉంటావు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దుర్నీతికి దూరంగా ఉంటావు నువ్వు. అందుకే దేవుని బిడ్డలారా అక్కడ చెప్పాడు, మన సహవాసం అయితే దేవునితోనూ ఆయన కుమారునితోనూ మన సహవాసం ఉంది, మాతో కూడా మీకు సహవాసం ఉందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం సత్యంలో ఉన్నాం అనుకుంటూ సత్యంలో అన్నీ నాకు తెలుసు అనుకుంటున్నావు, కానీ సహవాసాన్ని దూరంగా బ్రతికేస్తున్నావు. మనలో మూఢత్వం ఉంటుంది. బాలుల్లో మూఢత్వం ఏమవుతుంది? స్వాభావికంగా ఇప్పుడు పెద్దల్లో కూడా ఉంటుంది చిన్న మూఢత్వం, కానీ అది దేవుని బిడ్డల కొంతమందిలో అది చాలా పీక్ లెవెల్లో ఉంటుంది మూఢత్వం. నాకు తెలుసులే, మూఢత్వం అంటే ఏమి తెలియని తత్వం, ఏమి తెలియకపోయినా తెలుసు అని అనుకుంటారు చాలామంది. మూర్ఖత్వం అంటే తెలిసి చేస్తారు.
కొరింథీ సంఘం అనుకుంటారు ఇంకా దేవుని రాకళ్ళు ఎత్తబడాలి, అంత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంత దిగజారిపోయారో చూడండి. తినం కూర్చో, పట్టుకోనన్నా పట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కానీ మనమైతే మటుకు మనము ఆ స్థితికి ఎదగకూడదండి. రెండు సార్లు హెచ్చరించారు. ఒకటేమో అన్యాయస్తులుగా, అంటే మనం ఇప్పుడు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే దేవునితో సమ్మతించి నడిస్తే నీతి న్యాయాలు మన బ్రతుక్కి దేవుడే, మన బ్రతుకు నీతి న్యాయాలు ఉంటే దేవుడు ఉన్నట్టే లెక్క. రెండవది, ఎవరితో సహవాసం చేస్తున్నావంటే నీ మంచి నడవడిని చెరిపే వాళ్ళతో సహవాసం చేస్తున్నావా, నీ నడవడిని సరి అయిన సవ్యమైన దశలో నిన్ను సరిచేసే వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఈరోజు గద్దింపు అంటే ఇష్టం ఉండదు చాలామంది. తల్లిని గద్దిస్తే కూతురు కోపం వచ్చేస్తుంది, కూతురుని గద్దిస్తే తల్లి కోపం వచ్చేస్తుంది ఈ రోజుల్లో. ఇంకేమనాలి? ఒకళ్ళు గద్దిస్తే ఒకళ్ళు కోపం వచ్చేస్తుంది. చాలామంది దేవుని బిడ్డలారా అన్ని మోసం, అంటే న్యాయం అనుకుంటూ అన్యాయంలోనే బ్రతుకుతున్నారు. ఈ కొరింథీ సంఘం మోసపోతున్నారు. ఎందుకంటే మోసపోకుడి అన్నాడంటే ఎవరు చేస్తున్నారు? ఎవరో మోసం చేసేవాడు ఉన్నాడు కాబట్టి మోసపోకుడి అన్నాడు. తర్వాత దేవుని బిడ్డలారా కొంతమంది, యాకోబు చెప్పాడు ఈ విషయం చూడండి. యాకోబు పత్రికలో కూడా యాకోబు అంటాడు, యాకోబు పత్రిక యాకోబు పత్రిక 1వ అధ్యాయము, అందులో కూడా సేమ్ ఇదే వర్డ్ ఆనాడు దేవుని చెదరిపోయిన ఇశ్రాయేలుకి ఇది రాశాడు చూడండి. యాకోబు పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో ఏం మోసపోతున్నారు? 16వ వచనం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతివిని సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మీయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును, చంచలత్వమైనను అంటే ఆయన కదిలిపోయే తత్వము లేదని అర్థం. చంచలత్వము గమనములైనను అంటే అర్థం ఏంటంటే గమనములు అంటే కదిలిపోయే పరిస్థితి ఆయనలో లేదు. ట్రైన్ ఏమవుతుంది? కదిలిపోతుంటుంది. ట్రైన్ని ఒరిజినల్ తెలుగులో ఏమంటారు? రైలు అంటారా? ధూమశకటము అంటారు ఒరిజినల్ తెలుగు. ధూమం అంటే పొగ ఎత్తు, శకటము ధూమశకటము అంటే గమనాగమనం. అంటే దాని గమనాగమనములు తెలుసుకునేది ఏంటంటే సిగ్నల్స్ ఉంటాయి, కదలడానికి ఒక సిగ్నల్ ఉంటుంది. అది అలాగే దేవునిలోని కదిలిపోయే పరిస్థితి లేదు. చంచలత్వమైనను అన్నాడు. ఏం లేదు, ఆయన ఏమనుంది? చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ నీడ కూడా లేదు, ఏ నీడ కూడా లేదు. అలాంటి దేవుడిచ్చిన ప్రతి వరం ఏంటంటే అది దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఆ వరం దేవుడు ఎందుకు కన్నాడు అని చెప్పాడు అక్కడ. దీని కంటిన్యూస్ అన్నమాట. దేవుడు ఎందుకు కన్నాడు? ఆయన తాను సృష్టించిన వాటిలో నువ్వు ప్రథమ ఫలముగా ఉండాలని కన్నారు అని చెప్పి నా ప్రియ సహోదరులారా అని అడ్రస్ చేశారు 16, మళ్ళా 19 అదే అడ్రస్ చేస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా మీరు ఖచ్చితంగా సంపూర్ణమైన ప్రతివి, ఇంకేమన్నాడు? ప్రతి వరమును దేవుని ఆయన కదిలిపోయే పరిస్థితిలో లేవు. నువ్వు ఎలా కదిలిపోతున్నావు అంటే అర్థము నిన్ను సృష్టించడానికి నేను ప్రథమ ఫలముగా నేను చేసుకున్నాను అని చెప్పి, సహోదరులారా ఈ విషయం నీవు తెలుసుకోవాలేంటి? ప్రతి మనుషుడు వినడానికి ఏం చేయాలి? వేగిరపడాలి, మాట్లాడటకు, కోపించుటకు. ఈ 3 విషయాలు కరెక్ట్ లేకపోతే కదిలిపోయే పరిస్థితి ఉంది. జాగ్రత్త. ప్రథమ ఫలముగా నిన్ను కన్నాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. సృష్టించిన వాటిలో
ఎందుకు కన్నాడంటే నువ్వు దేవుణ్ణి సంకల్ప ప్రకారంగా పుట్టావు. పుట్టిన నీవు ఎలాగ ఉండాలంటే వినుటకేం చేయాలి? మాట్లాడటకు, కోపించుటకు, ఈ 3 మనకు చేత కావటం లేదు. ఈ 3 మనకి చేత కావటం లేదు. ఈ 3 చేత కాకుండా కిందకు వచ్చి భక్తి అని పెడితే అది మనం మోసపరుచుకుంటున్నామా లేదా? ఇది కాంటెక్స్ట్ ఇదంతా. కిందకు వచ్చాక భక్తి కోసం మాట్లాడతాడు. నువ్వు నోటికి కళ్ళెం పెట్టుకోక నువ్వు భక్తి అంటే ఆ భక్తి ఏమవుతుంది? వ్యర్థం అంటున్నాడు. ఎంత గొప్ప ఆలోచన అండి! దేవుడు సత్యవాక్యానికి మనలను కన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రథమ ఫలముగా అంటే మనం ప్రథమ ఫలముగా ఉండాలని చెప్పి కన్నా మనము ఈ విషయం తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? ఈ విషయం అంటే వినుటకు ఏం చేయాలి? మాట్లాడటకు, కోపించటకు, ఆదాం సంతతిగా చేత కావటం లేదు, నేర్చుకోవాలి దాన్ని. ఇది లేకుండా నువ్వు భక్తి అంటే ఆ భక్తి ఏమిటి? నీవేం చేసుకుంటున్నావు? దేవుడు శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన వరం ఇచ్చింది ఎందుకు అంటే నేను కన్నది ఎందుకంటే ఈ ప్రకారంగా జీవించడానికి. దేవుడు ఉద్దేశం ఏంటంటే నోటి కళ్ళెం పెట్టుకొని హృదయాన్ని పవిత్రపరచుకొని ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఇతరులందరినీ మనము దేవుణ్ణి ఏం చేయాలి? ఇతరులందరినీ మనము కొంతమందికి భక్తి అని చెప్తే కొంతమంది ఏం చేయాలి? విధవరాళ్లను పరామర్శించటం ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ కలిగి ఉంటేనే భక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నువ్వు మోసంలో బ్రతుకుతున్నావు. జాగ్రత్త, నువ్వు మోసంలో బ్రతుకుతున్నావు. మళ్ళీ ఇలాంటి మాట ఎక్కడన్నాడు? మోసం చేసేవాడు ఉన్నాడు కాబట్టి మోసపోకూడనే హెచ్చరిక చేశాడు. మీకు గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా ఇలాంటి మాట ఎక్కడన్నాడు? గలతీ సంఘంతో అన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడదు. వెంటనే చెప్పగలగాలి. మరి వాక్యంలో చాలా మనము ఎరిగిన వారమై ఉండాలి. చూడండి 6వ అధ్యాయము గలతీ పత్రిక 6 కాదు, ఆ మీద వచనం నుంచి చదవాలి. అలా కాదు, ఇంకా మీద వచనం నుంచి. నేను ఆలోచించేది మీద అక్కడే, మీకు నాకు అక్కడే తేడా ఉంది. ఎవడైనను ఒట్టివాడయ్యుండి ఎన్నికైన వాడినని ఎంచుకొని ఎడలా తన్ను తానే మోసపరుచుకుంటున్నాడు. తాను చేయు పనిని, ఏం పని చేస్తున్నాం దేవుని కొరకు, ఆ పనిని బట్టి ఏం చేయాలి? ఏ పని చేయని వాడు ఎక్కువ రంకెలేస్తున్నాడు. ఈడు తప్ప, ఆడు తప్ప, ఈడు తప్ప అని. ఏ పని చేయరు. అమ్మో నాకంతా తెలుసు, నాకంతా సత్యం తెలుసు, నేను ప్రార్థన చేస్తే అదైపోద్ది ఇదైపోద్దని ఒట్టివాడు కానీ ఎన్నికైన వాడు అని అనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళ కోసం ఈ వాక్యం రాశాడు. అని చెబితే ఏమన్నాడు? ఇతరులు బట్టి కాక నిన్ను బట్టియే నీవు భరించుకోవాలని ఏమన్నాడు? అతిశయము కలుగును, ప్రతివాడును నీ బరువు నువ్వే మోసుకోవాలి. అప్పుడు ఆ సందర్భంలో చెప్పాడు, వాక్యోపదేశం పొందువాడు మంచి పదార్థములలో ఏమి ఇవ్వాలి? ఇస్తున్నారా? నిన్ను మామిడికాయ తిన్నావు, నాకు సగం ముక్క ఎందుకు ఇవ్వలేదు అని పౌలు అడగడు. మంచి పదార్థాల్లో బాగా ఇవ్వండి అని. ఉద్దేశం అది కాదు. పౌలు ఉద్దేశం ఏంటంటే నువ్వు వాక్యాన్ని ఎంత ఘనంగా హెచ్చిస్తున్నావని అర్థం. మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలని అంటే నువ్వు ఏ మంచి పదార్థాలు అవుతున్నట్టే వాక్యాన్ని అంత ఘనంగా హెచ్చించాలని పౌలు ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నేను సపోర్ట్ పండు తిన్నావు, సగముక్క నాకు ఇవ్వలేదని అడగలేదు పౌలు. కిందకి చదవండి. దేవుడు వెక్కిరింపబడడు. అంటే దేవుని వాక్యం చెప్పినప్పుడు చాలామంది శారీరకంగా తీసుకొని వాక్యాన్ని శారీరకంగా విత్తుకుంటున్నారు. ఈరోజు చాలామంది సేవ ఎలా జరుగుతుంది తెలుసా? మా చర్చికి వస్తే మీకు శరీరాన్ని బట్టి విత్తుకుంటున్నారు, నీకే బాధలు ఉండు.
ఏళ్ల తరబడి ఒక ఆవిడ చర్చికి వచ్చింది. చాలా తలనొప్పి అంట. మా చర్చికి రా, తలనొప్పి పోతుంది అంటున్నాడు పాస్టర్ గారు. దాని తలనొప్పి ఎందుకు, మా చర్చికి ఎందుకు, జెండు బాంబు రాసుకుంటే పోతుంది. మా చర్చికి రా, వాస్తు ప్రకారం కట్టామంటున్నాడు ఒక ఆయన. వాస్తు ప్రకారం లేకపోతే దీవించాడా దేవుడు? వాస్తు కాదరా బాబు, క్రీస్తు ఉన్నాడు ఇక్కడ అని చెప్పుకోలేకపోతున్నాడు చాలామంది. ఈనాడు దేవుని బిడ్డలారా, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఆత్మను బట్టి నీవు విత్తుకోవాలి, ఆధ్యాత్మికంగా వాక్యాన్ని తీసుకోవాలి. నీవు దేవుని వాక్యము ఆధ్యాత్మికంగా తీసుకో, నీ ఆత్మకు సంబంధించింది కానీ శారీరక దీవెనలకు దయచేసి రావద్దు. అలా వస్తే దేవుని బిడ్డల ధనవంతుడు ఆరోగ్యంతో ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి. ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు, సుఖంతో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? లాజరు కురుపులతో ఉంటే ఎక్కడికి వెళ్ళాడు? ఈ భూమి మీద శరీరానికి రోగం ఉందా లేదా, స్వస్థత ఉందా లేదా అని నేను చూసుకోలేదు. వాడు ఒకడేమో ఆరోగ్యంతో పాతాళంకి వెళ్ళాడు, ఒకడేమో రోగంతో పరదేశికి వెళ్ళాడు. మరి అప్పుడు ఎక్కడ స్వస్థత ఎక్కడుంది? ఆలోచించండి. ఆత్మను బట్టి మనం తీసుకోవాలి. ఎక్కడ ఆధ్యాత్మిక సంఘంలో ఉందో, ఎక్కడ ఆత్మ సంబంధమైన ఆహారం ఉందో, ఎక్కడైతే నా ఆత్మక బలం ఉందో అలాంటి సంఘంలో నువ్వు విత్తుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ఈ శరీరం దేంతో చేశాడు దేవుడు? మట్టితో చేశాడు. దేవుని వాక్యం దేంతో పోల్చాడు? ప్రతి ప్రసంగము ఒక విత్తంలాగా విత్తుకుంటుంటే ఆ ప్రసంగాన్ని కరెక్ట్గా తీసుకుంటే ఏమి విత్తుతామో ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమనే పంట కోయును. దేవునికి స్తోత్రం. లేదు పాస్టర్ గారు నా కోసమే చెప్పాడంటే శారీరకంగా తీసుకుంటున్నావు. పాస్టర్ గారు నా కోసమే చెప్పారని అంటే నీ కోసం కాదురా బాబు, 3 వేళ్ళు నా కోసం చూపిస్తున్నాయి, 1 వేలు నీ కోసం చూపిస్తుంది. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి పంట కోయును. శరీరాన్ని బట్టి విత్తువాడు శరీరం అనే పంట కోయును. మోసపోతున్నారు చాలామంది. దేవుని సంఘానికి వస్తూ కూడా మోసంలో బ్రతుకుతున్నారు చాలామంది. నువ్వు వాక్యాన్ని రాసుకుంటున్నావు, పలానా దైవజనుడు బాగా చెప్పాడు అంటున్నావు, ఈ దైవజనుడు బాగా చెప్పలేదు అంటున్నావు, ఆ దైవజనుడు బాగా చెప్పలేదు అంటున్నావు. పోనీ బాగా చెప్పింది తీసుకొని నువ్వు ఎంతవరకు ఎదిగావు? నువ్వు చెప్పు నాకు, ఎంతవరకు ఎదిగావు నువ్వు? బాగా చెప్పాడు దైవజనుడు అని చెప్పుకుంటున్నావు, మెచ్చుకుంటున్నావు. ఎంతవరకు ఆ వాక్యం తీసుకొని నువ్వు ఎదిగావు? నువ్వు మంచి మంచి వాక్యాలు వింటున్నావు కదా, ఈసారి బలిసిపోవాలి కదా. నువ్వు సహవాసాన్ని కనిపిస్తేనేమో కనబడవు. నువ్వు ఇప్పుడు బైబిల్ ఏదైనా బైబిల్ ఏమైనా చదువుతున్నావు అంటే అది కనిపించదు. దైవజనుడు గ్రంథాలు చదువుతుంటే ఈ గ్రంథం చదివి ఈ గ్రంథం మర్చిపోతావు. మరి అంత చదివినప్పుడు నువ్వు ఇప్పుడు కాపరి అంత మేత నువ్వు తీసుకున్నప్పుడు గొర్రె బలిసిపోలేదా? ఏది నీ ఆత్మీయ జీవితం? లేది వాపు కోసం బలిపేది, నీ బలిపేది అంటే నువ్వు అక్కడ ఏంటంటున్నావు అంటే మెచ్చుకుంటున్నావు తప్పగానే ఆ వాక్య ప్రకారం బ్రతకకుండా నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. దేవునితో సమ్మతిస్తే ఈ మోసంలో నువ్వు బ్రతుకు. అందుకన్నాడు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవునితో సమ్మతిస్తే నేనేం చేయను? దేవునితో సమ్మతించాను అనుకో, దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం నేను వెలుగులో నడుస్తాను. వెలుగులో నడిచినప్పుడు అన్యాయం నా జీవితంలో నేను ఉంచుకోను. దేవునితో నడిచినప్పుడు దేవునితో తప్ప ఇంకెవరితో నేను సహవాసము చేయలేను. చేసినట్టుంటాను కానీ ఎవరితో చేయను. నేను దేవుని చదువు ఎక్కాలంటే పాత చదువు పోవాలి మొత్తం అంతా. అందుకే దేవుడు మనకు నేర్పిన పాఠం ఏంటంటే దేవుని చిత్తం మన బ్రతుకులోకి రావాలంటే సొంత చిత్తాలన్నీ ఏమైపోవాలి? పోవాలా, సిలివేసియాల. లోపల కొంత సొంత చిత్తం పెట్టుకొని కొంత దేవుని బిడ్డల బుర్రలోని కొంత ఉంచుకొని కొంత అయితే 2 కలిపి అయిపోద్ది, వేరే చిత్తం అయిపోద్ది. నువ్వు నోరు తెరువు, నేను నీ నోటితో ఏం చేస్తాను? నోటి నిండా నా మాటలతో నింపుతానంటే నా కొత్తలో తెలియక ప్రార్థన చేస్తే అలా నోరు తెరి చూసేవాడు నింపుతాడేమో అర్థం కాక. అది అమాయకమైన భక్తి. నాకు మ్యారేజ్ అవ్వలేదు, ఇంత సంఘము లేదు, ఎవరూ లేదు, వాక్యం చదివాను అమాయకంగా. నోరు తెరువు, నేను మాటలతో నింపుతానని. ఆ ఉద్దేశం కాదు అది.
అంటే కొన్ని రోజులకి అర్థమైంది దేవుడు నోటిలో మనం మాట ఎందుకు పెడతారట, అప్పటికప్పుడే పలకాల. అదే బుర్రలో పెట్టాడనుకో సగం మిక్స్ అయ్యి నోట్లోంచి వస్తుంది బయటికి. ఆలోచనలు ఇస్తాడు కానీ నోట్లో మాట పెడతాడు. నోట్లో పెట్టిన మాట అలాగే పలకాలి. నేను ఇంతవరకు నేను చేసిన సేవ ఏ సేవ అయినా సరే దేవుడు చెప్పిందే నేను పలికాను. కొంతమంది బాధపడ్డారు మా కోసం చెప్పారని, కొంతమంది తీసుకున్నారు. ఎవరు అనుకున్నా ఏదనుకున్నా దేవుడు చెప్పమన్నది నేను చెప్పేశాను. నేను నా కుమారుడా చెప్పు, చాలామంది నాతో సమ్మతింపక ఆ మోసగాడిలోనే బ్రతుకుతున్నారు, హెచ్చరించేసని చెప్తేనే ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను సంఘానికి వాక్యం. దేవునితో సమ్మతించి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడిస్తే మనం ఎవ్వరు మనల్ని ఏం చేయలేరండి, మోసము చేయలేరు. మన దేవుడు కూడా మనలను మోసము చేయడు. నువ్వు మోసం చేసావు కాబట్టి ఆ టైంలో చూడండి, ఏది విత్తావు అదే కోస్తావు అంటే యాకోబు చూడండి, అక్కడ మోసగాడని పేరు కన్నట్టు యాసవ్ అన్నాడు. తీసుకెళ్ళి అక్కడ ఏమయ్యాడు, ఆశీర్వాదం కొరకే అని మనం అనుకుంటాం. మామ కూడా ఏం చేశాడు, వాళ్ళ మామ ఏది విత్తాడో, కానీ దేవుని ప్రణాళికలో అయితే ఉన్నాడు చూడండి. ఏది తప్పించుకోలేమండి మనం. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఉదయకాలం మనము దేవునితో సమ్మతించి కరెక్ట్గా దేవుడు అడుగుజాడల్లో నడవాలి, దేవునితో నడవాలి. హనోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచాడు, మోషే దేవునితో నడిచాడు. నేను కూడా దేవునితో నడవాలి అంటే దేవునితో కొన్ని సమ్మతించాలి, దేవుడు చెప్పిన మాటలకు లోబడాలి. అలా లోబడకుండా నువ్వు బ్రతికితే నీవు వాస్తవంలో ఉన్నావు అని అనుకుంటూ నిన్ను నీవేం చేసుకుంటున్నావు, మోసంలో ఎలా ఇక కొరింథీ సంఘం ఎగ్జాంపుల్. న్యాయం అనుకుంటున్నావు కానీ అన్యాయంలోనే బ్రతుకుతున్నావు. సహవాసం అనుకుంటున్నావు కానీ సహవాసం కాదు అది, నీ నడవడి చెరిపే దుష్ట సహవాసం అది. అంతేకాదు దేవునిలోని కదిలిపోయే పరిస్థితి లేదు. నువ్వు ఎందుకు కదిలిపోతాడు, నీ నోరు సరిగా లేక నువ్వు వినడానికి వేగిరపట్టలేదు, మాట్లాడటానికి నిదానించటం లేదు. అంతేకాదు నువ్వేది ఆత్మను బట్టి వెతుకోవడం మానేసావు కాబట్టి నిన్ను మోసంలో బ్రతకద్దు, వాస్తవంలో బ్రతుకు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ దేవుడు మోసపరిచే దేవుడు కాదు. అంత్యదినాల్లో దేవుడు ఏం చేస్తాడంటే సత్యం చెప్పి చెప్పి వెళ్ళలేనందుకు చూసి సత్యప్రేమను అవలంబించలేను మోసపరిచి ఆత్మను అప్పుడు పంపిస్తాడు అంత్యదినాల్లో. నమ్మరా, అబద్ధాన్ని నమ్మరా నువ్వు అని, కానీ కొంత వెయిట్ చేస్తాడని దేవుడు. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలారా మోసంలోనే బ్రతుకుతున్నారు. చాలామంది సహవాసం అని చెప్తున్నారు, సహవాసం లేదు. నోటితో పలుకుతున్నారు, దేంతో సహవాసం లేదు. చాలామంది దేవుని బిడ్డలారా న్యాయం న్యాయం నీతి అంటున్నారు కానీ న్యాయం లేదు. ఆత్మను బట్టి వెతుకోవటం లేదు. దేవుని వాక్యం ఈ మట్టి శరీరంలోని దేవుని వాక్యం ఆధ్యాత్మికంగా తీసుకోవట్లేదు. మనం నా కోసమే చెప్పారని అనుకుంటున్నాం మనం. కాబట్టి దేవుని సంగమా, మనము మోసంలో బ్రతుకుతున్నాం. ఏంటంటే వినుటకు వేగిరపట్టలేదు, మాట్లాడటకు నిదానించట్లేదు. అందుకని మన భక్తి ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి ఉదయకాలం మనము మోసంలో బ్రతక వాస్తవంలోకి వద్దాం, పరీక్షించుకొని తీర్చుకొని యోగ్యమైన రీతిలో మనం, ఎందుకంటే మోసగాడు మోసపుచ్చుతున్నారు కాబట్టి బైబిల్లో అది చెప్పబడింది, మోసపోకండి మోసపోకండి మోసపోకండి. మనం మోసపోతున్నాం, వాడు భ్రమలో బ్రతుకుతున్నాం. మోసం అంటే ఒక రకమైన భ్రమ. కొరింథీ సంఘం ఇది గలతీ సంఘానికి ఎంత చక్కగా సువార్త చేస్తే మళ్ళా వాడిని భ్రమలోకి తీసుకెళ్ళాడు సైతాన్ గాడు. ఏమీ లేకపోయినా నీవు అమ్మో దేవునిలో బాగున్నావు అనుకుంటున్నాడు. ఎవరు లౌదిక్య సంఘము. ఆ సంఘం ఎలాగైపోయిందంటే మోసపరుచుకుంటున్నాడు. ఏంటంటే ఆడు ధనవంతుడు కాదు, దేవుని దృష్టిలో నువ్వు ధనవంతుడు కాదు, నువ్వు దరిద్రుడవు, ధనవృద్ధి చేసుకుంటున్నావు అనే మోసంలో బ్రతుకుతుంది లౌదిక్య సంఘదూత. అలాగే నాడు చాలామంది నువ్వు ప్రార్థనాపరుడు, ఇంకా ప్రార్థనాపరుడు కాలేదు, నువ్వు ప్రార్థనా వీరుడు కాలేదు, ప్రార్థనా యోధులు కాలేదు, మోసపోతున్నావు నువ్వు.
నువ్వు నిజంగా ప్రార్థనా వీరుడు అయితే నీ ఆత్మీయ పరిస్థితి వేరేగా ఉంటుంది, నీ సంఘ పరిస్థితి వేరేగా ఉంటుంది, నీ ఆత్మీయ పరిస్థితి వేరేగా ఉంటుంది. మంటతోటి నువ్వు దేవుని పరిశుద్ధత కొరకు, ఆయన ప్రణాళిక కొరకు మంటతోటి నువ్వు జీవించగలుగుతావు. దేవునితో నడిచేవాడు, దేవుని బిడ్డలారా, అందరికీ మాదిరిగా ఉండగలుగుతాడు. దయచేసి ఉదయకాలం నువ్వు మోసంలో బ్రతుకుతున్నావు. నువ్వు ఎన్నికైన వాడు అనుకుంటున్నావు. ఎన్నికైన వాడైతే లక్షణాలేవి? ఎన్నికైన వాడవైతే ఒట్టివాడవై ఉండి ఎన్నికైన వాడు అనుకుంటున్నావు నువ్వు. నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అప్పులు కాదు, అందరూ మనవాళ్లే. అలా కొరింథీ సంఘం మోసంలో బ్రతికింది. దయచేసి చాలామంది మోసంలో బ్రతుకుతున్నారు. దేవుడు అంటున్నాడు, వాస్తవంలోనికి రండి. ఉదయకాలం పిలుపునిస్తున్నాడు దేవుడు, వాస్తవంలోనికి రండి. దేవుడు వాస్తవంలో ఉంటాడు, నువ్వు వాస్తవంలో ఉంటే ఇద్దరు కలిపి నాటకేమవుతుంది? నెమ్మదిగా నడిచి దేవుడు హనోకును తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవంలోకి రా, నీవు భ్రమలో బ్రతకద్దు. వాస్తవంలోనికి రా. నీవు ఏం వాస్తవం అంటే 4 విషయాలు దేవుడు మనల్ని హెచ్చరించాడు. మొట్టమొదటి విషయం, అన్యాయంలో ఉంటూ నేను న్యాయంలో ఉన్నాను అనుకోవద్దు, పరీక్షించుకో. రెండోది, దుష్ట సహవాసంలో ఉంటా. దినమంతా దేవునితో సహవాసం లేదు, ప్రార్థన చేసి పెద్ద ప్రార్థనపడు అనుకోవద్దు, దేవునితో సహవాసం కనిపించటం లేదు. దేవునితో సహవాసం అంటే కనీసం సంఘానికి ప్రాధాన్యత ఇస్తావు, వ్యక్తిగతంగా 2:30 గంటలైనా దేవునికి సమయాన్ని ఇస్తావు, బైబిల్కి సమయాన్ని ఇస్తావు, పరిశుద్ధుల కొడుకు ఇస్తావు. దేవునితో సహవాసం చేస్తున్నాడు అనేది దానికి అర్థం. అది దేవుని నిజంగా వరములు పొందుకుంటే, వరం పొందుకున్నాడు కదిలిపోడు, నోరు ఎలా పడితే అలా పడేసుకోడు, భక్తి వ్యర్థంగా చేయడు వాడు. మోసంలో భక్తి జీవితంలో మోసంతో బ్రతకడు వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికంగా తీసుకొని నిత్య జీవం అనే పంటను కోద్దాము, వాస్తవంలో బ్రతుకుదాం, సర్వసత్యంలో బ్రతుకుదాం. రండి, ప్రభురాత్రి భోజనం ముందు ఆయన కరుణాపీఠాన్ని సమీపించి మనల్ని మనం పరీక్షించుకొని వాస్తవంలో దేవుడితో సమ్మతించి మనము దేవునితో నడుస్తూ 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 ఎక్కడ ఈ భూమి మీద నడక ప్రారంభించాము, ఆయనతో నడుస్తూ పరమపురము చేరుదాకా ఆయనతో ఏం చేద్దాం? పరిగెడదాం. మనం ముందు నటకతో స్టార్ట్ అవుతుంది, తర్వాత పరమపురము చేరుదాకా పరుగులెత్త నేర్పని ప్రవక్త అనుభవం. ఆ పాటలో అనుభవం, పాటలు ధ్యానిస్తే ఎంతో సందేశం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనలను మనము ప్రభురాత్రి భోజనంలో పరీక్షించుకొని తీర్చుకొని యోగ్యమైన రీతిలో ప్రభు వల్ల చేయవేద్దాం. ప్రభు కృప మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. రండి దేవుని బిడ్డలారా, మనం ప్రభురాత్రి భోజనం కొరకు మనం సిద్ధపడదాం. మనం